నమస్తే. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. ఇంట్ల పనికి మనుషులు దొరుకుతలేరని ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటున్నారా? అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే. నిన్నటిదాకా పని మనుషులు ఇవాళ పక్కా ప్లాన్తో రాబరీలు చేస్తున్నారు. నమ్మకంతో ఇళ్ళప్పచెప్తే కత్తి పెట్టి దోచేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ముసలోళ్ళే వీళ్ళ మెయిన్ టార్గెట్. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ నేపాలీ మేడ్స్ దొంగతనాలు రాబరీలతోని పోలీసులు హై అలర్ట్ అయినరు. అసలు సిటీలో ఏం జరుగుతుంది? పనుల కోసం వస్తున్న ఈ నేపాలీ గ్యాంగ్ల క్రైమ్ స్టోరీ ఏంది చూద్దాం రండి. గత కొద్ది రోజుల నుండి ఇళ్ళ దొంగతనాలు మామూలుగా అయితలేవు. పనికి కుదిరిన నేపాలీ మేడ్స్, వాచ్మెన్లు ఎవరు లేనిది చూసి ఇళ్ళ మీద పడుతున్నారు. ఒంటరిగా ఉన్న ముసలోళ్ళని టార్గెట్ చేసి దారుణాలకు దిగబడుతున్నారు. దీనిపై సీరియస్ ఫోకస్ పెట్టిన నేరెడ్మెట్ పోలీసులు ఈరోజు యాక్షన్ స్టార్ట్ చేసిండ్రు. వాయుపురి డిఫెన్స్ కాలనీ, సాయినాథపురం, చంద్రగిరి కాలనీ, ఆఫీసర్స్ కాలనీ, ఆర్కేపురం కాలనీలల్లో పెద్ద ఎత్తున కార్డెన్ సర్చ్లు తనిఖీలు చేసిండ్రు. అసలు ఈ నేపాల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? వీళ్ళ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయా? వీళ్ళ పాత చరిత్ర ఏంది అని అనువున జల్లెడబడుతున్నారు. కాలనీ ప్రెసిడెంట్లు, వెల్ఫేర్ అసోసియేషన్లతోని స్పెషల్ మీటింగ్ పెట్టి మేడ్ సర్వెంట్ల విషయంలో ఎట్లా జాగ్రత్తగా ఉండాలనో కరాఖండిగా చెప్పిండ్రు. ఇక నేరెడ్మెట్ పబ్లిక్కి పోలీసులు ఇస్తున్న వార్నింగ్ ఒకటే: ఏ ఆధారబాధర లేకుండా వాచ్మెన్ కానీ పని మనిషిని కానీ ఇంట్లో అస్సలు పెట్టుకోకండి. వాళ్ళ ఐడి ప్రూఫ్లు, పాత ముచ్చట్లు అంటే గత చరిత్ర మొత్తం ఆరాదీసినాక పక్కగా ఎంక్వైరీ చేసినాకనే పనిలో పెట్టుకోండ్రి. వీలైనంత వరకు మన లోకల్ వాళ్ళనే పనిలో పెట్టుకుంటే సేఫ్ అని పోలీసులు పదే చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండుండ్రి. మీ ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళ పట్ల ఒక కన్నేసి ఉంచండి. ఇది నేరెడ్మెట్ నుంచి రిపోర్టింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 తెలుగు టీవీ.